మీ యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు, అన్నదమ్ములు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట, మీరు గొర్రెలు కాపరులు కదా, మీరు మాకు హేయము, మిమ్మల్ని మేము ముట్టుకోకూడదు, మీరున్న ప్రదేశంలో మేము ఉండము, మిమ్మల్ని తాకిది గాలి కూడా మమ్మల్ని తాకకూడదు, కాబట్టి మేము గోషెను అనేటువంటి ఒక ప్రదేశాన్ని కేటాయిస్తున్నాము. అది ఐగుప్తు దేశానికి దూరంగా ఉంటుంది, మారుమూల ప్రదేశంలో ఉంటుంది, ఆ సముద్రానికి దగ్గరగా ఉంటుంది, అక్కడ ఎక్కడో కీకారణ్యాల తర్వాత ఉంటుంది. మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండండి, ఈ పట్టణంలో ఉండాల్సిన అవసరము లేదు. ఈ గ్రామాల్లో ఈ రాజధాని ఏదైతే ఉన్నదో, ఫరో రాజు ఉండేటువంటి రాజధాని, ఆ రాజధానికి దగ్గర వెళ్ళాల్సిన అవసరము లేదు. అక్కడెక్కడికో గోషేను అనేటువంటి ప్రాంతం మీరు బైబిల్లో చూసినట్లయితే ఇప్పుడు అక్కడ దిగండి, అక్కడెక్కడో ఉంటుంది అది అండి. అన్ని చెరువులు నదులు ఉన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం అటువంటి దగ్గరికి పంపించేశారంట వారిని. ఎందుకంటే వీళ్ళు హేయమైనటువంటి వారు, వీళ్ళు తక్కువ జాతరులు, వీళ్ళు ముట్టుకోకూడదు. మనం ఐగుప్తులు కదా, మన గొప్పలు కదా. ఐగుప్తు రాజు అనుకునేవాడంట, ఫరో అనుకునేవాడంట, నేనే దేవుడు అనుకునేవాడంట. నేనే దేవుడు, నేను దేవుడితో సమానం కదా, ఎటువంటి ఇటువంటి వాళ్ళు ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి అని. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, ఈ ఇశ్రాయేల్ ప్రజలు నేటికి ఉన్నారు, కానీ ఐగుప్తు దేశం అనేటువంటిది ఉంది. కానీ ఐగుప్తు దేశం అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యం. ఫరో సంతానం లేదంట. ఫరోకి సంబంధించినటువంటి వారు ఆ రోజున ఐగుప్తీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ రోజున ఆ దేశంలో కూడా నివసించలేదు. వాళ్ళు అంతరించిపోయారు. వాళ్ళు పోయారు, ఎటు పోయారో కూడా తెలియదు, ఎక్కడికి పోయారో కూడా తెలీదు, వాళ్ళు కొట్టుకొని పోయారు. నా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, ఈ రోజున అంటే సిస్టర్ గారు చెప్పిన వాక్యానికి అక్కడ కొంచెం పక్కకి జరిగి మాట్లాడుతున్నాను అండి. అదేమిటి అంటే దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద ఇక్కడ ఏం రాస్తుందని మొదటి పేతురు రాసినటువంటి పత్రిక లోపల దయచేసి 5వ అధ్యాయం 6వ వచనం లోపల దయచేసి దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే ఈ రోజున దేవుడు తప్పనిసరిగా డేవిడ్ గారు, అమ్మగారు వారి ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, వారి ఆసక్తి ఏదైతే ఉన్నదో, వారి ఆశ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా సంతోష శిష్యు గారికి దిగి రావాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దిగి రావడంగా దిగి వస్తాయి, నాకు తెలుసు, నా హృదయంలో నాకు తెలుసు. వారికి ఆసక్తి, వారి యొక్క ప్రార్థన దేవునికి సరిగ్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదన ఏదైతే ఉన్నదో అదంతా